అత్యద్భుతమైన స్థాయిలో నటించడం, పోరాడడం, రాయడం మరియు తత్వశాస్త్రం చేయగల వ్యక్తిని ఊహించుకోండి. నిజమైన పునరుజ్జీవనోద్యమ వ్యక్తి యొక్క భావనను మూర్తీభవించిన వ్యక్తి, మరియు అలా చేయడం ద్వారా ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. ఇది బ్రూస్ లీ అనే వ్యక్తి యొక్క కథ, అతని జీవితం కష్టపడి, అంకితభావం మరియు శ్రేష్ఠత కోసం కనికరంలేని సాధన యొక్క శక్తికి నిదర్శనం. నవంబర్ 27, 1940న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన బ్రూస్ లీ 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరిగా మారారు మరియు అతని ప్రభావం నేటికీ కనిపిస్తుంది. హాంకాంగ్లో పెరిగారు, అక్కడ అతను కొన్ని నెలల వయస్సులో అతని కుటుంబం తిరిగి వచ్చాడు. బ్రూస్ లీ చిన్నప్పటి నుండి యుద్ధ కళల ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అతని తండ్రి లీ హోయిచుయెన్ ప్రసిద్ధ కాంటోనీస్ ఒపెరా గాయకుడు, మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితి సౌకర్యవంతంగా ఉంది. అయినప్పటికీ హాంకాంగ్ వీధులు కూడా ఒక సవాలుగా ఉండే ప్రదేశం, మరియు బ్రూస్ లీ ఆత్మరక్షణ యొక్క ప్రాముఖ్యతను త్వరగా తెలుసుకున్నాడు. అతను గ్రాండ్మాస్టర్ యిప్ మ్యాన్ మార్గదర్శకత్వంలో వింగ్ చున్, సాంప్రదాయ దక్షిణ చైనీస్ యుద్ధ కళలో శిక్షణ పొందడం ప్రారంభించాడు. ఈ ప్రారంభ శిక్షణ అతని భవిష్యత్ విజయానికి పునాది వేస్తుంది మరియు మార్షల్ ఆర్ట్స్ పట్ల అతని విధానాన్ని రూపొందిస్తుంది. బ్రూస్ లీ తన యుక్తవయస్సులోకి ప్రవేశించినప్పుడు అతను నటన పట్ల మరింత ఆకర్షితుడయ్యాడు. అతను చిత్రాలలో కనిపించడం ప్రారంభించాడు, తరచుగా చిన్న పాత్రలలో, మరియు త్వరగా క్రాఫ్ట్ కోసం సహజమైన ప్రతిభను ప్రదర్శించాడు. అయినప్పటికీ మార్షల్ ఆర్ట్స్ పట్ల అతని అభిరుచి అతన్ని నిజంగా నడిపించింది మరియు అతను తన నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వడం మరియు మెరుగుపరుచుకోవడం కొనసాగించాడు. 1959లో బ్రూస్ లీ యునైటెడ్ స్టేట్స్కు తిరిగి వచ్చాడు, వాషింగ్టన్లోని సీటల్లో స్థిరపడ్డాడు. అక్కడ అతను ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు మరియు మార్షల్ ఆర్ట్స్ నేర్పడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే అతను మార్షల్ ఆర్ట్స్లో తనదైన ప్రత్యేకమైన విధానాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. తరువాత అతను దానిని జీత్ కునే దో అని పిలిచాడు. వింగ్ చున్, బాక్సింగ్, ఫెన్సింగ్ మరియు రెజ్లింగ్ అంశాలతో కూడిన ఈ హైబ్రిడ్ వ్యవస్థ సమర్థవంతంగా, ప్రభావవంతంగా మరియు అనుకూలమైనదిగా రూపొందించబడింది. బ్రూస్ లీ 1966లో ది గ్రీన్ హార్నెట్ అనే టీవీ సిరీస్లో నటించినప్పుడు అతనికి పెద్ద బ్రేక్ వచ్చింది. ప్రదర్శన కేవలం ఒక సీజన్ మాత్రమే కొనసాగినప్పటికీ అది అతనిని వర్ధమాన తారగా స్థిరపరచడంలో సహాయపడింది మరియు భవిష్యత్ అవకాశాలకు మార్గం సుగమం చేసింది. 1971లో అతను హాంకాంగ్కి తిరిగి వచ్చాడు, అక్కడ అతను గ్లోబల్ సూపర్ స్టార్గా తన హోదాను సుస్థిరం చేసే వరుస చిత్రాలపై పనిచేయడం ప్రారంభించాడు. ఈ చిత్రాలలో మొదటి చిత్రం బిగ్ బాస్ భారీ విజయాన్ని సాధించింది మరియు తరువాత ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ మరియు వే ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు బ్రూస్ లీ యొక్క అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను, అలాగే తెరపై అతని ఆకర్షణ మరియు ఆకర్షణను ప్రదర్శించాయి. 1973లో విడుదలైన ఎంటర్ ది డ్రాగన్ బ్రూస్ లీ కెరీర్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో నిర్మించిన మొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రం అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది మరియు బ్రూస్ లీని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడంలో దోహదపడింది. చలనచిత్రం యొక్క యాక్షన్, అడ్వెంచర్ మరియు సామాజిక వ్యాఖ్యానాల కలయిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను ప్రతిధ్వనించింది మరియు ఇది అన్ని కాలాలలో అత్యంత ప్రియమైన మరియు ప్రభావవంతమైన చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది. మార్షల్ ఆర్ట్స్ మరియు చలనచిత్ర ప్రపంచంలో బ్రూస్ లీ సాధించిన విజయాలు లెక్కించలేనంతగా ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో అతని పాత్ర, ఆధునిక యాక్షన్ చిత్రాల అభివృద్ధిపై అతని ప్రభావం మరియు సాంస్కృతిక చిహ్నంగా మరియు రోల్ మోడల్గా అతని హోదా వంటివి అతని అత్యంత ముఖ్యమైన రచనలలో కొన్ని. జూలై 20, 1973న కేవలం 32 సంవత్సరాల వయస్సులో అతని విషాదకరమైన మరియు అకాల మరణం ఉన్నప్పటికీ బ్రూస్ లీ వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించడం కొనసాగించింది. స్వీయంభివృద్ధి, పట్టుదల మరియు వ్యక్తిగత ఎదుగుదల యొక్క అతని తత్వశాస్త్రం మిలియన్ల మందితో ప్రతిధ్వనించింది మరియు యుద్ధ కళలు మరియు చలనచిత్ర ప్రపంచంపై అతని ప్రభావం ఇప్పటికీ ఉంది. నిజమైన మార్గదర్శకుడు మరియు ఆవిష్కర్తగా బ్రూస్ లీ భవిష్యత్ తరాల యుద్ధ కళాకారులు, నటులు మరియు చిత్రనిర్మాతలకు మార్గం సుగమం చేశాడు.
అతని కథ కృషి, అంకితభావం మరియు శ్రేష్ఠత యొక్క కనికరంలేని అన్వేషణ యొక్క శక్తికి నిదర్శనం మరియు అభిరుచి మరియు దృఢ సంకల్పంతో ఏదైనా సాధ్యమవుతుందని గుర్తుచేస్తుంది. బ్రూస్లీ జీవితం తగ్గిపోయి ఉండవచ్చు, కానీ అతని ప్రభావం రాబోయే తరాలకు ఉంటుంది మరియు అతని స్ఫూర్తిదాయకమైన కథ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది మరియు ప్రేరేపిస్తుంది.